పహల్గామ్ ఉగ్రదాడికి ఇండియన్ ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్తో మెరుపు దాడులు చేసింది. పాకిస్తాన్ సహా పీఓకేలోని 9 టెర్రరిస్టు సెంటర్లను లక్ష్యంగా విజయవంతంగా దాడులు చేసింది ఆర్మీ. అటు స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్స్, హ్యామర్ గ్రైడెడ్తో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడులు చేసింది. పాకిస్తాన్లోని మురిద్కేలో ఉగ్రవాద నాయకుడు హఫీజ్ సయీద్తో సంబంధం ఉన్న ట్రైనింగ్ సెంటర్ పైనే ఫస్ట్ అటాక్ జరిగింది. టెర్రరిస్ట్ ట్రైనింగ్ కుప్పకూలిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. మురిద్కేపై దాడిలో 100 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ త్రివిధ దళాల సమన్వయంతో జరిగినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్లో జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు భారీ దెబ్బ తగిలింది. బహవల్పూర్లోని జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అటాక్ చేసింది. బహవల్పూర్ ఉగ్రవాద స్థావరంలో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ ఫ్యామిలీతో పాటు కీలక అనుచరులు ఉంటున్నారు. భారత వైమానిక దాడిలో మసూద్ ఫ్యామిలీ మొత్తం తుడుచుపెట్టుపోయింది. మసూద్ అజర్ అనుచరుల్లోని మరో 4 హతమయ్యారు. మొత్తం 10 మంది చనిపోయారు. దాడి నుంచి జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ త్రుటిలో తప్పించుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులతో ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించినట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తో కలిసి ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషీ మీడియాకు ఆపరేషన్ వివరాలు వెల్లడించారు. పాక్ భూభాగంపై సామాన్యులకు ఎలాంటి హాని జరగకుండా కేవలం ఉగ్ర స్థావరాలనే టార్గెట్ గా దాడులు చేసినట్లు సోఫియా ఖురేషీ చెప్పారు. పాకిస్తాన్ సహా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని టెర్రరిస్ట్ క్యాంపులపై అటాక్ జరిగిందన్నారు. పాక్ సైనిక స్థావరాలను లక్ష్యం చేసుకోలేదన్న కల్నల్, దాడుల్లో పౌరులు మృతి చెందినట్లు ఎలాంటి రిపోర్ట్ రాలేదన్నారు. అటు 2008 ముంబై ఉగ్రదాడుల్లో పాల్గొన్న అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ ట్రైనింగ్ క్యాంపును మురిద్కేలో నేలమట్టం చేసినట్లు తెలిపారు. ఖచ్చితమైన సమాచారంతోనే పాక్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామన్నారు ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ. ఆపరేషన్ సింధూర్ పై కల్నల్ ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కలిసి మీడియాతో మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య అన్నారు. పార్లమెంట్ దాడి నుంచి పహల్గామ్ వరకు పాక్ ఉగ్రదాడుల్లో 350 మంది భారత పౌరులు మృతి చెందారన్నారు. ముంబై దాడుల తర్వాత పహల్గామ్ ఘటన అతిపెద్ద దాడి అని చెప్పారు. టీఆర్ఎఫ్, లష్కరే తైబా ఒకటేనన్న మిస్త్రీ, ఇంటర్నేషనల్ సంస్థల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం పాక్ చేస్తోందని ఆక్షేపించారు. 25 अप्रैल को यूएन सिक्योरिटी काउंसिल प्रेस वक्तव्य में टीआरएफ के संदर्भ को हटाने के लिए पाकिस्तान के दबाव पर भी ध्यान दिया जाना चाहिए। पहलगाम आतंकवादी हमले की जांच से पाकिस्तान के साथ आतंकवादियों के संपर्क उजागर हुए हैं। रेजिस्टेंस फ्रंट द्वारा किए गए दावे और लश्कर ए तैयबा से ज्ञात सोशल मीडिया हैंडल द्वारा इसको रीपोस्ट किया जाना इसकी पुष्टि करता है। चश्मदीद गवाहों और विभिन्न जांच एजेंसियों को उपलब्ध अन्य सूचनाओं के आधार पर हमलावरों की पहचान भी हुई है। हमारी इंटेलिजेंस ने इस टीम के योजनाकारों और उनके समर्थकों की जानकारी जुटाई है। इस हमले की रूपरेखा भारत में सीमा पार आतंकवाद को अंजाम देने के पाकिस्तान के लंबे ट्रैक रिकॉर्ड से भी जुड़ी हुई है, जिसके लिखित और स्पष्ट दस्तावेज उपलब्ध हैं। पाकिस्तान दुनिया भर में आतंकवादियों के लिए एक शरण स्थल के रूप में पहचान बना चुका है। यहां अंतर्राष्ट्रीय स्तर पर प्रतिबंधित आतंकवादी सजा पाने से बचे रहते हैं। इसके अलावा पाकिस्तान ने इस मुद्दे पर विश्व और फाइनेंशियल एक्शन टास्क फोर्स जैसे अंतर्राष्ट्रीय मंचों को जानबूझकर गुमराह करने के लिए भी जाना जाता है। साजिद मीर का मामला, जिसमें इस आतंकवादी को पाकिस्तान ने मृत घोषित कर दिया था और फिर अंतर्राष्ट्रीय दबाव के परिणाम स्वरूप वो जीवित पाया गया, इसका सबसे स्पष्ट 6 से 7 मई 2025 की रात 1:05 से 1:30 बजे के बीच भारतीय सशस्त्र बलों द्वारा अंजाम दिए गए ऑपरेशन सिंदूर के बारे में जानकारी देंगे। ऑपरेशन सिंदूर 22 अप्रैल को पहलगाम में हुए विभत्स आतंकवादी हमले के शिकार मासूम नागरिकों व उनके परिवारों को न्याय देने के लिए लॉन्च किया गया था। इस कार्रवाई में 9 टेररिस्ट कैंप्स को टारगेट किया गया और पूरी तरह से इसे बर्बाद किया गया। पाकिस्तान में पिछले 3 दशकों से टेरर इंफ्रास्ट्रक्चर का निर्माण हो रहा है। इसमें रिक्रूटमेंट, इंडोक्ट्रिनेशन सेंटर्स, ट्रेनिंग एरियाज व लॉन्च पैड शामिल थे, जो पाकिस्तान और पाक अधिकृत
जम्मू कश्मीर, पीओजेके दोनों में फैले हैं। Operation Sindoor was launched by Indian Armed Forces to deliver justice to the victims of Pahalgam terror attack and their families. 9 terrorist camps were targeted and successfully destroyed. Over the last 3 decades, Pakistan has systematically built terror infrastructure. It is a complex web of recruitment and indoctrination centers, training areas for initial and refresher courses, and launch pads for handlers. These camps are located both in Pakistan as well as Pakistan-occupied Jammu and Kashmir areas. Some of the well-known training camps are located, as you can see on the screen. They are distributed from Savai Nala in the north, counting to approximately 21, ending at Bhagalpur to the south. इन लक्ष्यों का चयन विश्वसनीय इंटेलिजेंस सूचनाओं के आधार पर हुआ ताकि आतंक गतिविधियों की रीढ़ तोड़ी जा सके और यह खास ध्यान दिया गया कि निर्दोष नागरिकों और सिविलियन इंस्टॉलेशन को नुकसान न पहुंचे। The selection of these targets for Operation Sindoor was based on credible intelligence inputs and role of these facilities in perpetrating the terror activities. The locations were so selected to avoid damage to civilian infrastructures and loss of any civilian lives. ఆపరేషన్ సింధూర్ పై రేపు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఉగ్రవాద స్థావరాలపై జరిగిన దాడులపై ఆల్ పార్టీ మీటింగ్ లో చర్చించనున్నారు. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ పై రాష్ట్రపతిని కలిసి వివరించనున్నారు ప్రధాని మోదీ. ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన సైన్యానికి అభినందన తెలిపింది కేబినెట్. అంతకుముందు సీసీఐ సమావేశం జరిగింది. ముందుగా రాజ్నాథ్ సింగ్ తో సీడీఎస్ అనిల్ చౌహాన్ భేటీ అయ్యారు. ప్రధాని నేతృత్వంలో ఆపరేషన్ సింధూర్ ను విజయవంతంగా నిర్వహించామన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. మరోసారి పాక్ కు భారత్ సత్తా ఏంటో చూపించామని చెప్పారు. అమాయక ప్రజలపై జరిగిన ఉగ్ర దాడులకు ప్రతిస్పందించే హక్కును భారత్ ఉపయోగించుకుందని తెలిపారు. కేవలం ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా దాడులు చేపట్టినట్లు తెలిపారు. భారత సాయుధ దళాల శౌర్యానికి ఆపరేషన్ సింధూర్ నిదర్శనమన్నారు రాజ్నాథ్ సింగ్. आप सभी जानते हैं कि आज हमारे प्रधानमंत्री जी के मार्गदर्शन में हमारे भारत की सेना ने हम सभी भारतवासियों का मस्तक ऊंचा किया है। जैसी कि आप सबको जानकारी है कि कल रात हमारी भारतीय सेनाओं ने अपने अद्भुत शौर्य और पराक्रम का परिचय देते हुए एक नया इतिहास रच दिया है। साथियों, भारत की सेना ने सटीकता, सतर्कता और संवेदनशीलता के साथ कार्रवाई की है। हमने जो लक्ष्य तय किए थे उन्हें ठीक समय तय योजना के अनुसार सटीकता से उन्होंने ध्वस्त किया है और किसी भी नागरिक ठिकाने, सिविलियन पॉपुलेशन को जरा भी प्रभावित न होने देने की संवेदनशीलता भी हमारी सेना ने दिखाई है। एक तरीके की सटीकता, सतर्कता और मानवीयता यह हमारी भारत की सेना के जवानों ने दिखाई है, जिसके लिए मैं हमारे सेना के जवानों और अधिकारियों को पूरे देश की ओर से मैं साधुवाद देता हूं और सेना को संपूर्ण संबल प्रदान करने के लिए अपने प्रधानमंत्री माननीय नरेंद्र मोदी जी को भी मैं साधुवाद देता हूं। हमने केवल उन्हीं को मारा जिन्होंने हमारे मासूमों को मारा। साथियों, प्रधानमंत्री श्री नरेंद्र मोदी के नेतृत्व में हमारी सेनाओं ने ऑपरेशन सिंदूर लॉन्च करके पहले की तरह ही इस बार भी आतंकियों को ट्रेनिंग देने वाले कैंप्स को तबाह करके करारा जवाब दिया है। भारत ने अपनी सरजमी पर हुए हमले का जवाब देने के लिए अपने राइट टू रेस्पॉन्ड का इस्तेमाल किया है और हमारी यह कार्रवाई बेहद सोच समझकर सधे हुए तरीके से की गई है। आतंकियों के हौसले पस्त करने के उद्देश्य से यह कार्रवाई महज उनके कैंप्स
और इंफ्रास्ट्रक्चर तक ही सीमित रखी गई है। मैं पुनः हमारे आर्म्ड फोर्सेस के शौर्य को मैं नमन करता हूं।